చూడండి బయట కూల్గా ఉందండి. చల్లగా ఉన్నది. ఇప్పుడు మనం వేడిగా ఫ్రైడ్ రైస్ చేసి తినేద్దాము. చాలా ఈజీ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ తయారు విధానం మనం ఇప్పుడు చూసేద్దాము. చాలా 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 బాగా నచ్చుతుంది మీకు ఈ విధంగా చేసుకుంటే. నెక్స్ట్ హాయ్ అండి, ఈరోజు మనము వేడిగా మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అద్దరిపోతుందండి. మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ అండ్ మ్యాంగో జ్యూస్ అండి. కూల్గా వేడిగా మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్, కూల్గా మ్యాంగో జ్యూస్ అండి. బయట అయితే వర్షం చాలా పడుతుంది. మనం ఇప్పుడు వేడిగా మష్రూమ్స్ టేస్ట్ చూద్దామండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎలా ఉంది కార్తికేయ? ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? పిల్లలకి ఇది కాలిపోతుందా? అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట అండి. చాలా ఇష్టపడతారు. ఇది బిర్యానీ లాగా ఉంటుంది, ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అనమాట. రెండు రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ముందు దీని తయారు విధానం మనం చూసేద్దామండి. ఇది చూడండి, ఇలా మష్రూమ్స్ ప్యాకెట్ చూస్తున్నాము. పుట్టగొడుగులు అని కూడా అంటారు కదండి వీటిని. ఇవి వేడి నీటిలో శుభ్రంగా వాష్ చేసుకుందామండి. ముందుగా అయితే మిరియాలను కొద్దిగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, కొబ్బరిని తురిమి మిక్సీ పట్టేసుకున్నాను. అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మష్రూమ్స్కి ఇలా హాట్ వాటర్ పెట్టాను అనమాట. ఈ హాట్ వాటర్లో ఇవి వేసేసుకొని పుట్టగొడుగులు వేసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలు తీసేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరి పాలతో మనము రైస్ ఉడికించుకుంటామన్నమాట. వేడి చేయకుండా ఉంటుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ను నేను ఈ కొబ్బరి పాలుతో కొత్త రకంగా నేను ట్రై చేశానండి. ఇలాగా ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అనమాట. కొబ్బరి పాలతో ఇలాగా రైస్ ఉడికించాను. చాలా బాగా వచ్చిందండి. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకుందాము. వాష్ చేసుకుని పెట్టేసుకుని ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందామండి. ఆ మిగిలిన వాటర్ మనము కొబ్బరి పాలు సరిపోతే ఆ బాస్మతి రైస్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లేవర్తో ఉన్న వాటరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ ఆనియన్స్ను చీరికలుగా చీరుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, అందులో ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి ఇలాగా ఎనప మూకుడు అయితే పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి ఇలా జీడిపప్పులను ఇలా దోరగా వేయించుకుని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పైన గార్నిష్ చేసుకోవడం కోసమని. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇలా చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇవి కూడా వేయించుకుని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, గార్నిష్ చేసుకోవడానికి కూడా ఉంటుందని ఇలాగా జీడిపప్పులు, ఉల్లిపాయ చీరికలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మనము ఇప్పుడు రైస్ అయితే ఉడికించేసుకుందాము. కుక్కర్లో విజిల్ వేయించుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదనమాట. చూడండి, 1కి 2 గ్లాసులు వేయాలి కదా, కొంచెం వెల్త్గా వేసానండి నేను. 1కి ఎంతో వెల్త్ వేయలేదు. పొడిగా రైస్ ఉంటే ఈ ఫ్రైడ్ రైస్కి రైస్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు కొంచెం వెల్త్గా వేసిన రెండో గ్లాసు కొంచెం వెల్త్గా వేసాను. మరిగేటప్పుడు ఇలా బియ్యం వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలన్నమాట. చూడండి, మన రైస్ అయితే పొడిగా ఉడికిపోయింది. కొబ్బరి అన్నంలాగా కొబ్బరి రైస్, కొబ్బరితో చేసిన రైస్ అయితే రెడీ అయిపోయింది మన ఫ్రైడ్ రైస్ కోసము. ఇప్పుడైతే మనము దీన్ని తాలింపు వేసేసుకుందామండి. అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇవి చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా రెడీ చేసుకున్నాండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయ చీరికలు, ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్ హాట్ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగా ముక్కలు కట్ చేసుకున్నానండి. మళ్ళీ చిన్నవిగా కాదు, ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, మిరియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకున్నానండి. ముందు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. మనం తయారు చేసేసుకుందాము. జీడిపప్పులు కూడా వేయించుకుని పెట్టేసుకున్నాము. ఫ్రై చేసేసుకోవడమేనండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్లో అన్నీ ఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. మిగిలిపోయిన రైస్తో కూడా మనం ఇలా మష్రూమ్స్ ఒక
ప్యాకెట్‌కి ఒక గ్లాస్ రైస్ ఏసుకుంటే చాలా బావుంటుందనమాట. ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రైడ్ రైసు. చాలా కొత్త రకంగా గూడా ఉంది. చాలా టేస్టీగా గూడా ఉందండి. అదిరిపోయింది. ఇలాగ ముందుగా కొద్దిగా నేను నెయ్యి, కొద్దిగా నూనె వేసేసుకున్నాను. వేసేసుకొని కరివేపాకు, జీలకర్ర ఏసానండి ఫస్టు. జీలకర్ర చిటపటలు అన్న తర్వాత కరివేపాకు వేసి, మనం కోసిన ఆనియన్ వేసాను. కొద్దిగా ఆనియన్స్ ఉంచాను ఉల్లి చట్నీ చేయడం కోసమని. ఇప్పుడు ఈ ఆనియన్ సాఫ్ట్‌గా అయ్యాక కొద్దిగా ఇందులో చూడండి పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకొని వేయించేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేయించేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేగాలి. ఉల్లిపోయి ఆనియన్స్ ఈ విధంగా వేగాలన్నమాట. ఇప్పుడు చూడండి మనం మష్రూమ్స్ కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కోసుకున్నాం కదండి క్యాప్సికము ఒక క్యాప్సికముని ఇలా చీలికలుగా చీరుకున్నాను అనమాట. ఈ క్యాప్సికమ్ కూడా వేసుకుని వేయించేసుకుందాము. ఇందులో మనం ఏ సాస్ వేయమండి, మన ఇంట్లో ఉన్న వాటితోని ఇలాగా చేసుకుంటే వేడి వేడిగా, బయటేమో కూల్గా వర్షం పడుతుంది, ఇలా వేడి వేడిగా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా మనం మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించేసుకొని ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఒక చిన్న టీ స్పూను పసుపు వేసేసుకొని ఒక ఫ్లేవర్ కోసం నేను చిన్న లిటిల్ బిట్ అయితే కారం వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కారం కూడా వేసుకుని కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకుని చూడండి బటర్ వేద్దాము. బటర్ వేస్తే టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట. ఇలాగ నేను బటర్తో చేయడానికి ఏమన్నా ఉంటాయని వెనపోజ్ చేసినప్పుడు ఇలా బాల్స్గా చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. మనము బటర్తో చేసే రెసిపీకి ఇలా యూజ్ అవుతాయి అనమాట. ఇలా వెనపోజ్ రౌండ్స్గా తీసుకుని ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మష్రూమ్స్ ఉడికించుకుందామండి. ఇలా ఉడికితే బాగుంటుంది కదండి, పచ్చిగా లేకుండా మష్రూమ్స్ను. ఒక గ్లాసు వాటర్ వేసి కొత్తిమీర వేసేసుకొని ఆ బటర్లోంచి ఆ ఆయిల్ బటరు బయటకు వచ్చే వరకు మగ్గించుకుందాము. చూడండి ఇప్పుడు ఇది బయటకు వదిలింది, చూడండి ఆయిల్ కూడా బయటకు వదిలింది. ఇప్పుడు మనము ఉడికించుకున్న రైస్ను చూడండి చాలా పొడి పొడిగా ఉడికిందండి. కొద్దిగా హెల్త్గా నేను కొబ్బరి పాలకి వేశాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి పాలు వల్ల కూడా. చాలా టేస్టీ అండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా కొబ్బరి పాలు వేసి చేసుకుంటే కొబ్బరి అన్నం చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకొని మళ్ళీ ఒకసారి నేను ఆన్ చేశాను, ఒకసారి అంటుకుపోతుందని స్టవ్ ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి ధనియాల పొడి ఒక స్పూన్ ఫుల్ ధనియాల పొడి అండి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి. ఈ మిరియాల పొడి ఫ్లేవర్తో ఈ ఫ్రైడ్ రైస్ అదిరిపోతుందనమాట. చాలా టేస్టీ మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి, వేడి వేడిగా అదిరిపోయింది ఈ మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. కొద్దిగా సాల్ట్తో చెక్ చేసి కొద్దిగా లిటిల్ బిట్ అయితే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకుని బాగా హై ఫ్లేమ్ మీదే మనము ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా మన గార్నిష్ కోసమని చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను, వేయించుకున్నవి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీరము. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటే గార్నిష్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అద్భుతమైన రుచి అండి. నిజంగా చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. బిర్యానీ అంటే బిర్యానీ కాదు, ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కాదు. అదేవిధంగా కొబ్బరి పాలు వేసాం కాబట్టి అదిరిపోయిందండి. మీరు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. వేడిగా తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు హాట్గా వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకున్నాము. కూల్గా మ్యాంగో జ్యూస్ చేసేసుకుందామండి. ఒక మ్యాంగో అండి, దాని మీద తొక్క చెక్కేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను, వేసేసుకున్నాను. ఇలాగ చూడండి మీకు ఒకటి చిన్న టిప్పు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, చిక్కిన పాలైనా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా ఐస్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఐస్ వేయకుండా ఇలా పాలు గడ్డకట్టింది వేసేసుకుంటే చాలా ఈజీగా పాలు పోసినట్టు ఐస్ వేసినట్టు అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే
చూడండి, బెల్లము, ఐసు కట్టిన పాలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది. నేను ఆర్గానిక్ బెల్లం వేసాను అనమాట అండి. ఇప్పుడు వేడిగా ఫ్రైడ్ రైస్, కూల్గా మ్యాంగో జ్యూసు చాలా చాలా ఎమ్మీ ఎమ్మీ అద్దరిపోయినాయండి రెండును. మష్రూమ్స్ ఫ్రైడ్ రైసు, కూల్ మ్యాంగో జ్యూసు. మీరు ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.